ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోబోతాం. ఈ యొక్క పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానం ప్రయోజనాల గురించి మన సీనియర్ మాస్టర్ అటువంటి మాస్టర్ శివాజీ గారి నుంచి ఆ జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నాం. శివాజీ సార్. ఓకే సార్, వెల్కమ్ టు యూ ఫర్ ది మాతార్ ఫౌండేషన్. ఈ యొక్క ఫౌండేషన్ ఈ వేదిక నుంచి మీకు స్వాగతం ఈ కార్యక్రమానికి. సో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, ఎవరైతే ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ సెక్షన్ లో పాల్గొన్న ధ్యానులకి, జ్ఞానులకి నా యొక్క ఆత్మకుటి ప్రణామాలు. విశ్వానికి, విశ్వకర్మలకు ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వారందరికీ నా యొక్క ఆత్మకుటి ప్రణామాలు. ఆనందం, బ్రహ్మానందం. నా పేరు శివాజీ అండి. మాది శ్రీకాళహస్తి. నేను ధ్యానము నాకు 8 ఏళ్ల వయసు నుంచి చేయడం మొదలుపెట్టాను. నాకు ఎవరు నేర్పించలేదు ధ్యానము. నాకు స్నానం చేసేటప్పుడు ఆ జగ్గులో వాటర్ నింపుకొని దాన్ని ఇలా తల మీద బోలించుకుని ఆ నీళ్ళు ఇలా మెల్ల జారుతుంటుంది. దాన్ని గమనిస్తూ కూర్చునేవాడిని. అది రోజు నా దినచర్య. అది అప్పట్లో నాకు చిన్న వయసులో ధ్యానం అనేది తెలియదు. సో మళ్ళీ అర్థమైంది ధ్యానం అనే విషయము. నా వృత్తిరీత్యా నేను అప్పుడు నాకు జాబ్ వచ్చింది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో రాహుకేతు ఇన్ఛార్జిగా ఉన్నాను. సో అక్కడ నాకు ఈ యొక్క ధ్యానం పరిచయం. ఈ యొక్క పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ గురించి యొక్క మూమెంట్కి వచ్చాను. ధ్యానం కోసం పిరమిడ్ మూమెంట్ రాలేదు. పిరమిడ్ చూసి పిరమిడ్ మూమెంట్కి వచ్చాను నేను. ఏముంది పిరమిడ్ లో ఈ కొలతలతో ఎట్లా ఎనర్జీ వస్తుంది అనే ఆలోచనతో పిరమిడ్ లోకి రావడం, ఈ పిరమిడ్ మీద అనేక రకాల పరిశోధన చేయడం, ఎన్నెన్నో విషయాలు బయటపడ్డాయి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పిరమిడ్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. పిర్ అంటే అగ్ని. పిర్ అంటే అగ్ని. మిడ్ అంటే మధ్యం, అగ్ని మధ్యం. అగ్ని మధ్యంలో ఏది పెట్టినా ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది, దహింప చేస్తుంది. అలానే మనం కనుక ఆ పిరమిడ్ లో వెళ్ళి కాసంతసేపు కూర్చున్నామంటే మనలో ఉన్నటువంటి అశుద్ధిని, సరికాని తత్వాన్ని దహింప చేస్తుంది. ఒక ఇనప ముక్కని తీసుకెళ్లి అగ్నిలో పడేసి ఇనప ముక్కను బాగా వేడికించామంటే ఇనప ముక్క కరిగిపోయి అందులో ఉన్నటువంటి అశుద్ధి అంతా బయట తొలగిపోతుంది. అలానే ఈ పిరమిడ్ లో మనం ఈ దేహాన్ని, ఈ భౌతిక దేహాన్ని తీసుకెళ్లి ఆ పిరమిడ్ లో పెడితే ప్యూరిఫై చేస్తుంది. ఇది పరమాత్మ నుంచి విడిపడినప్పుడు ఈ ఆత్మ ఎంత శుభ్రంగా ఉందో అంత శుభ్రం అవుతుంది. సో పిరమిడ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, వాటర్ చెడిపోతే కొన్ని ఫిల్టర్లు వేసి క్లీన్ చేసుకోవచ్చు. వాతావరణం చెడిపోతే కొన్ని యజ్ఞాలు చేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయొచ్చు. బట్ ఎర్త్ పైన థాట్ పొల్యూషన్ ఉంది. మనం ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఫోన్ వేవ్స్, ఈ వేవ్స్ అన్ని కూడా భూమాతకు ఎంతో అస్తవ్యస్త గురి చేస్తుంది. దీని స్వభావం వల్ల సో భూమికి నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువైనాయి, సరికాని వ్యవస్థ ఎక్కువైంది. తద్వారా భూమాతకి ఎంతో అస్తవ్యస్తకి గురి అవుతుంది. ఎప్పుడైతే మనం పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తామో
మనం వదిలిపెట్టినటువంటి ఆలోచనల్ని కూడా దహింపచేస్తుంది. దీన్ని ఉద్దేశించి పత్రిక ఏం చెప్తుంటారు మనకు, ఎవరైతే పిరమిడ్ కడతారో వారిది ఆఖరి జన్మ అంటారు. ఎవరైతే పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తారో వారిది ఆఖరి జన్మ అంటారు పత్రిక సారు. ఎలా అవుతుంది అది? పిరమిడ్ కడితే ఆఖరి జన్మ ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేసినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏమంటే, మనం ఎన్నో జన్మలు ఈ భూమండలం మీద పుట్టాం, ఎన్నో కర్మలు చేశాం, ఎన్నో ఆలోచనలు కూడా చేశాం. మనం వదిలిపెట్టిన ఆలోచన కూడా ఇక్కడే తిరుగుతుంది, ఈ భూమండలం మీద తిరుగుతుంది. ఈ ఆలోచన ఉన్నంత కాలము ఈ ఆలోచనలను తో వచ్చిన కోరికలను మనం తీర్చుకోవడం కోసము మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాము. పునరేపి జనం, పునరేపి మననం. సో ఎప్పుడైతే మనము మన ద్వారా ఈ భూమండలానికి ఒక పిరమిడ్ కడతామో, మనము చేసినటువంటి ఆ ఒక ఆలోచన పొల్యూషన్, థాట్ పొల్యూషన్ మొత్తాన్ని దహింపచేస్తుంది. తద్వారా మనకు కర్మ నివృత్తి అవుతుంది, మరో జన్మ రాదు, భూమండలానికి రావడానికి అవసరం లేదు. దీన్ని ఉద్దేశించి పత్రిక ఎప్పుడు అంటుంటారు, ఏమంటారు, ఎవడైతే పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తారో వారిది ఆఖరి జన్మ అని అంటుంటారు. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే పిరమిడ్ లో, సపోజ్ మనం చెయ్యి బెనికింది, కాసంతసేపు వెళ్ళి ఆ పిరమిడ్ లో కూర్చోండి, తర్వాత యథావిధంగా సెట్ అవుతుంది. ఒక టమాటా పెట్టండి, బయట టమాటా పెట్టండి, బయట పెట్టిన టమాటా ఒక 1 వీక్ పడుతుంది, ఇందులో పెట్టిన టమాటా 1 మంత్ అయినా కానీ చెడిపోదు, నీరు జారిపోతుంది, నీరు తగ్గిపోతుంది, కానీ డ్రై అవుతుంది, కానీ బ్యాక్టీరియా ఫామ్ కాదు, కుల్లదు, స్మెల్ రాదు. చూడండి, ప్రాణము లేని జీవం పెడితేనే, ఈజిప్ట్ లో ప్రాణం లేని ఈ శరీరం తీసుకెళ్లి ఆ పిరమిడ్ లో పెడితే ఎంత శక్తివంతంగా జీవితం జీవిస్తున్నాయి, కుళ్ళిపోకుండా. ఏమి చేస్తుంది ఈ పిరమిడ్ ఎనర్జీ అంటే, సో మన శరీరంలో ఫ్రెండ్స్, నాకు ఇక్కడ పవర్ కట్ అయింది. మన శరీరంలో అణువులు క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి. ప్రతి సెకండ్కి కొన్ని కోట్ల అణువులు పుడుతుంటాయి, కొన్ని కోట్ల అణువులు చనిపోతుంటాయి. సో ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఏం చేస్తుందంటే, ఆ సెల్ ని రిపేర్ చేసి రివర్స్ చేస్తుంది. రివర్స్ అంటే ఆ యొక్క టమాటో అవుటర్ క్రియ అయిపోయింది, దానికి పండు కాయ దోర పండై ఒక క్రియ జరిగిపోయింది, దాని కలర్ మార్చలేము. బట్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి స్వభావాన్ని మారుస్తుంది. ఆ సెల్ ని చనిపోనివ్వకుండా రివర్స్ చేస్తున్నది, యాంటీ క్లాక్ వైజ్ చేస్తుంది, రివర్స్ చేస్తుంది. తద్వారా బ్యాక్టీరియా ఫామ్ కాదు. అందుచేతనే మనకు ఆ పిరమిడ్ లో పెట్టిన టమాటా ఎలా అయితే పాడవదో, అలానే మనం కనుక ఆ పిరమిడ్ లో వెళ్ళి ఎక్కువసేపు సాధన చేశామంటే, మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరంలో అణువులు ఎంత శక్తివంతంగా ఉన్నాయో, ఎంత ప్యూరిటీగా ఉన్నాయో, ఎంత శుభ్రంగా ఉన్నాయో ఆ స్థాయికి తీసుకెళ్తుంది. సో మనకు ఇంకా ఎంత ఉపయోగం ఉందంటే పిరమిడ్ వల్ల, నాకు పత్రిక చెప్పారు, 2007లో అరుణాచలంలో ధ్యాన మహాయజ్ఞం చేశాము. యజ్ఞం అయిపోయింది, కాళహస్తి వచ్చారు పత్రి సారు, మా ఎమ్మెల్యే ఇంటి పైన పిరమిడ్ ఓపెన్ చేశారు. తిరిగి వెళ్తున్నప్పుడు, అరే శివ, మనం అరుణాచలంలో యజ్ఞం చేశాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్తో సమానం చెప్పాడు. 100 యజ్ఞాలకు సమం ఒక పిరమిడ్. ఆ యజ్ఞం అనేది ఆ 10 రోజులు మాత్రమే అగ్ని భూమండలానికి ఇస్తుంది. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము, 365 రోజులు ఈ యావత్ ప్రపంచానికి శక్తిని ఇస్తుంటుంది.
అటువంటి కార్యక్రమాన్ని చేపట్టావు. ఇక నుంచి నీకు ఎక్కడి నుంచి ఫోన్ ఇచ్చినా ఎవరు చెప్పినా కూడా ఆగద్దు అని పత్రిక చెప్పారు నాకు. సో ఇంకా ఈ పిరమిడ్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, వివేకానంద స్వామి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్ లో ట్రయాంగిల్ కనిపించిందంట. ట్రయాంగిల్స్. ఇది ఏమిటి స్వామి, నాకు ఇది గోల్డెన్ కలర్ లో త్రిభుజాకారంలో కనిపిస్తుంది అని రామకృష్ణ పరమహంస అడిగాడు. ఆయన గురువు అయినటువంటి వివేకానంద స్వామి గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్ముని యొక్క భౌతిక దేహము. పిరమిడ్ అంటే ఏంది? పరమాత్ముని యొక్క భౌతిక దేహము. కింద అనేకము, పైన ఏకం. చూడండి, చర్చ్, మసీద్, మనం పూజించే భగవంతులు అందరూ కూడా కిరీటాలు ధరించి ఉంటారు. ఇవంతా సింబాలిక్ ఏమంటే ఏకత్వానికి సింబాలిక్. సో మనమంతా భౌతిక దేహాలం కాదు, మనమంతా పరమాత్మ స్వరూపులం అన్న ఎరుకని సదా స్పృహలో పెట్టుకోవాలి. మనందరం కూడా కాంతి బీజాలం, కాంతి స్వరూపులం మనమంతా. అదే మర్చిపోయినా మనం అంతే. మరుపుని ఎందుకు మర్చిపోయినా మనమంతా? శక్తిహీనత వల్ల, శక్తి లోపించడం వల్ల మరుపు వచ్చింది. తద్వారా అజ్ఞానం దొరబడింది. మనసు స్వభావం ప్రబలమైంది. మనల్ని మనం మర్చిపోయి నేను అంటే దేహం అనే స్వభావంలో జీవిస్తున్నాం మనము. నేను అంటే దేహము కాదు, నేను అంటే దైవము, దివ్యము, తేజస్వరూపము అన్న ఎరుక వస్తుంది. ఉన్నది ఓడగొట్టుకుంటే ఏది ఉందో అది బయటపడుతుంది. సో మనం విరివిగా పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. ఈ పిరమిడ్ వాళ్ళ ఉపయోగాల గురించి యావత్ ప్రపంచానికి తెలియపరుద్దాం. ఇప్పుడు టెంపుల్స్ అన్ని కూడా పిరమిడ్ లో ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఈ పిరమిడ్ యాంగిల్ కి టెంపుల్ యొక్క యాంగిల్ కి ఏంటి వ్యత్యాసం అంటే, ఆ టెంపుల్లో ఆ సిస్టమ్ లో ఏమవుతుందంటే అందులో కూడా బయోకాస్మిక్ ఎనర్జీ ఫోకస్ అవుతుంది. బట్ ఎలా ఫోకస్ అవుతుందంటే ఒక బీమ్ లా వస్తుంది, ఒక ధారాపాతంగా వస్తుంది. బట్ కింద ఫిజికల్ బాడీని పెట్టామంటే ప్రాణమయ శరీరం డిస్టర్బ్ అవుతుంది, అంత ఫోర్స్ దిగుతుంది. ఆ యాంగిల్ కి టెంపుల్ సిస్టమ్ లో కట్టినటువంటి ఆ యాంగిల్లో వచ్చే ఎనర్జీ ఒక భీమ్ లో పడుతుంది. అందుకోసమే అక్కడ విగ్రహం పెడతారు. ఆ ఫోర్స్ కి ఆ విగ్రహం కూడా పగిలిపోతుంది. అందుకోసమే దానికి 3 పూట్ల అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కాస్మిక్ ఎనర్జీ సో ఆ అభిషేకం చేసే వాటర్ మిక్స్ అవుతుంది. అదే మనకు తీర్థంగా ఇస్తారు. సో ఇంకా అక్కడ ఆ గర్భగుడి అంతా కూడా ఎలా ఉంటుంది, ఫుల్ డార్క్ గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. సో అక్కడ హారతి ఇస్తారు. హారతి ఇవ్వగానే ఏమవుతుంది, ఇక్కడి నుంచి వచ్చినటువంటి భక్తుడి యొక్క ఆలోచనలు నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అని అక్కడ ఆ కోరికని, ఆలోచనను రిలీజ్ చేసినప్పుడు, ఈ పూజారి ఇలా హారతి చేసినప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ అగ్ని రూపంలో వచ్చి, అగ్ని ఏం చేస్తుంది, ఇప్పుడు వెయిట్లెస్ కదా, ఎక్కడ గ్యాప్ ఉండాలా బయటకు వస్తుంది. మనం ఆ గ్యాప్ లో నుంచి మన థాట్ మనం రిలీజ్ చేస్తాము కరెక్ట్ గా మన దృష్టితోటి. ఆ అగ్నిని ఇలా హారతి చేసినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అటాచ్ అవుతుంది ఆ థాట్ కి. అప్పుడు అనుకున్న పని నెరవేరుతుంది. అది టెంపుల్లో ఉన్న సిస్టమ్. యాక్చువల్లీ అసలుకి మనకి ఏం చెప్పారు గురువులు, మన దేహమే దేవాలయం అని చెప్పారు కదా. అది దేహానికి ఈ దేవాలయానికి ఏంటి సంబంధం? సో
టెంపుల్లో ఫస్ట్ ఏముంటుంది? ఎంట్రన్స్ ఫస్ట్ ఏముంటుందమ్మా? ఎవరు టెంపుల్కి వెళ్ళలేదా? ధ్వజస్తంభం సార్. వెరీ గుడ్. ఆ ధ్వజస్తంభమే మనకు వెన్నుపూస. ఆ ధ్వజస్తంభమే వెన్నుపూస. ఆ ధ్వజస్తంభం ఎలా అయితే స్ట్రైట్ గా ఉంటుందో మన వెన్నుపూస ఇలా స్ట్రైట్ గా ఉండాలి. ఏ పరమ గురువుని చూడండి, ఎవ్వరు కూడా ఇలా వంగి లేదు. గమనించండి, ప్రతి పరమ గురువు కూడా చక్కగా ఉన్నారు. మన వెన్నుపూస కూడా ఇలా చక్కగా ఉండాలి. చూడండి, ఆ ధ్వజస్తంభానికి ఎన్ని పూసలు ఉంటాయో మన శరీరంలో ఉన్నటువంటి ఆ వెన్నుపూస కూడా అన్ని గనుపులు ఉంటాయి మనకు. సో నెక్స్ట్ ఏముంటుంది? ధ్వజస్తంభం తర్వాత ఏముంటుంది? వాహనం. ధ్వజస్తంభం తర్వాత ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఎస్. సో బలిపీఠం అంటే అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఏం చేస్తారు? బలిపీఠం దగ్గర ధ్వజస్తంభం ముందర సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే నాలో ఉన్నటువంటి అహంకారాన్ని అక్కడ బలి చేయాలి. నన్ను నువ్వు తెలుసుకోకుండా ఉండడానికి ఏది? నేనే అడ్డు. నాలో అహంకారమే అడ్డు. అహంకారాన్ని ఆ బలిపీఠంలో బ్రేక్ చేయాలి. అందుకోసం అక్కడ కొబ్బరికాయ కొడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణే ప్రాణాయామం. ప్రదక్షిణే ప్రాణ ఆయామం. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, యోగ చిత్త వృత్తి నిరోధ. వాట్ ఈజ్ యోగం? యోగం అంటే ఆ పదానికి అర్థము కలయిక. యోగ అంటే కలయిక. ఎవరితో ఎవరి కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. యోగముతో యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం అంటే మనస్సు. అసలు మనస్సు అనగా ఏంటి? ఓకే, కాసేపు టాపిక్ అది ట్రాక్ మారుతుంది. ఈ టెంపుల్ ని కంప్లీట్ చేద్దాం మనం. మళ్ళీ వద్దాం మీ మనసు దగ్గరికి. ఓకే, ఆ టెంపుల్లో ఆ ప్రదక్షిణ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? ప్రదక్షిణ అయినాక ఎక్కడికి వెళ్తాం? ప్రదక్షిణ అయినాక గర్భగుడిలోకి వెళ్తాం. ఆ గర్భగుడి ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. గర్భగుడి లోపల ఏముంటుంది? జ్యోతి స్వరూపం ఉంటుంది. ప్రత్యక్ష దైవం ఏముంటుంది అక్కడ? జ్యోతి ఉంది. ఆ జ్యోతి మనలో ఉంటుంది. అదే చెప్పాడు గౌతమ బుద్ధుడు, అప్పో దీపో భవ. ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు? అప్పో దీపో భవ. నీ యొక్క ఆత్మ జ్యోతిని నువ్వే వెలిగించుకోవాలి నాయన, ఇంకా ఎవ్వరు వెలిగించలేరు. ఆ జ్యోతి అస్థిరంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ జ్యోతి అస్థిరంగా ఉంటుంది. అంటే స్థిరము లేకుండా ఆ మనసు అచంచలంగా ఉంటుంది. ఆడుతుంది. మనమేమో ధ్యానంలో కూర్చొని అచంచలమైన ఆ జ్యోతిని పట్టుకొని ఆగు 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 అంటున్నాం. మన ఆపాల్సిన దేన్ని? జ్యోతిని ఆడకుండా ఆపాల్సిన దేన్ని? గాలిని. సో మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతా ఉంది ఫ్రెండ్స్? బయట గాలి తగ్గిపోతుందా లేదా? శ్వాస బయట గాలి లోపల పీల్చడం తగ్గిపోతుందా లేదా? మనకు ఎంతగా బయట గాలి మనకు తగ్గిపోతూ ఉంటుందో అంతగా ఇక స్థిరమవుతుంది. స్థిరమైన జ్యోతి యొక్క వెలుగు అచంచలంగా ఉంటుంది. అస్థిరమైనటువంటి జ్యోతికి వెలుతురు గందరగోళంగా అస్పష్టంగా ఉంటుంది. మన జీవితము స్పష్టంగా ఉండాలంటే ఆ జ్యోతి నిశ్చలంగా ఉంటే స్పష్టంగా తెలుస్తుంది మనకు. వస్తువు పరిజ్ఞానం, వస్తువులు ఏది ఎక్కడ ఉందన్న విషయము స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టమైన ఆలోచన వస్తాయి. సో అస్థిరముగా ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క వెలుతురుతో వచ్చినటువంటి కనిపించేటువంటి వస్తువులు అన్నంత మాత్రాన ఉంటుంది. మన జీవితం కూడా గందరగోళంగా, అగమ్య గోచరంగా,
ఎక్కడ ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఎలా జీవిస్తున్నాము అనే జీవన విధానం తెలియక గందరగోళంగా ఉంటుంది మన లైఫ్. ఎప్పుడైతే మనం ఆ బాహ్య శ్వాసను విడిచిపెట్టి అంతర్ముఖంగా అవుతామో, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆ మనస్సు అనే పదాన్ని అర్థం తెలుసుకుందాం. మనస్సు, వాట్ ఇస్ మనస్సు? మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే మనం మనం ఒక ముస్లిం ఇంట్లో పుట్టామనుకోండి, ముస్లిం యొక్క మనస్తత్వం వస్తుంది మనకు. ఒక క్రిస్టియానిటీ ఇంట్లో పుట్టామంటే క్రిస్టియానిటీ యొక్క మనసు వస్తుంది. అంటే మానసిక తత్వం అంటే కొన్ని ఆలోచనల సమూహమే మనస్సు. సో మనం ఏ వాతావరణంలో పుట్టామో అక్కడి నుంచి కొన్ని ఆలోచనలు, ఆ వాతావరణంలో పుట్టినటువంటి కొన్ని ఆలోచనలనే మనస్సుగా పరిణమిస్తారు. సో మనకు పుట్టగానే ఏమవుతుంది? బాహ్యమైనటువంటి వాయువు మన లోపలికి జ్వరబడుతుంది. ఆ వాయువులో ఏముంది? మాయ ఉంది. మనం పుట్టగానే ఏమవుతోంది? మన లోపలికి మాయ వస్తుందంటామా లేదా? మనము జీవుడికి పుట్టక మునుపు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ శ్వాస లేదు కదా, నీటి మధ్యలో ఆ బిడ్డ ఉన్నాడు కదా, అప్పుడు ఎలా జీవించాడు? అప్పుడు ఇక్కడి నుంచి జీవించాడు. ఎక్కడి నుంచి? సహస్రారం నుంచి శ్వాసించాడు. ఈ బ్రహ్మరంధ్రం నుంచి శ్వాసించాడు ఆ తల్లి గర్భంలోని బిడ్డ. ఇదే చెప్పాడు జీసస్ క్రైస్ట్, నీవు పిల్లవాడిగా అయితే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు చెప్పాడు. మన ఏ పిల్లవాడు కావాలి? తల్లి గర్భంలోని పిల్లవాడు కావాలి. తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడు ఎలా అయితే ఉన్నాడో అటువంటి స్థితి మనం పొందామంటే మనలో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తిస్తాము. మనకు చిన్నతనంలో చాలా ఆనందంగా ఉన్నాం, అవునా? చిన్నతనంలో చాలా యాక్టివ్గా ఉన్నాం. ఓకే, మన యొక్క చిన్నతనం మనం మర్చిపోయి ఉండొచ్చు కాక మేబీ. సో మనకు పుట్టిన పిల్లలు మనం గమనించండి, వాళ్ళకి 5 years వరకు గమనించండి, వాళ్ళు ఒక 10 అడుగులు వేయాల కానీ ఒక జంప్ చేస్తూ వెళ్తున్నారు. ఎప్పుడు కూడా ఒక చెంగు నడుస్తుంటూ ఉంటారు. వాళ్ళు పూర్తి ప్రజెంట్ లో ఉంటారు. వాళ్ళు కారణము వాళ్ళు దివ్యమైన శ్వాసతో ఉంటారు కనుక, దివ్యులుగా ఉంటారు కనుక. మనము క్రమక్రమంగా ఏమవుతుంది? ఈ శ్వాసను మర్చిపోయి ఈ శ్వాసతోనే జీవించడం మొదలవుతుంది మన స్వభావం. సో ఎప్పుడైతే మన తల్లి గర్భం నుంచి బయట రాగానే ఏమవుతుంది? ఈ శ్వాసను మనం మర్చిపోతూ ఈ శ్వాసతోనే మొదలవుతుంది జీవన విధానం. ఈ శ్వాసలో ఏముంది అంటే, ఈ శ్వాసలో బాహ్యంగా స్వభావం ఉంది. బాహ్య స్వభావంలో మాయ ఉంది. అది మాయ. ఎప్పుడైతే బాహ్యమైనటువంటి వాంఛనలను మన లోపలికి ఆకర్షిస్తామో, ఫస్ట్ శ్వాసతోనే మనకు మొదలవుతుంది. తీసుకునే శ్వాస పైనంగా తీసుకున్నాం మనం. తీసుకునే శ్వాస 12 అంగుళాలు, విడిచిపెట్టేది 8 అంగుళాలు వెళ్తున్నాం మనం. ప్రతి శ్వాసలోనూ 4 అంగుళాల శక్తి మనం కోల్పోతున్నాం ఫ్రెండ్స్. ప్రతి శ్వాసలోనూ 4 అంగుళాల శక్తి కోల్పోతాం మనం. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో శ్వాసతో మనసు స్థిరమవుతుందో, సో అప్పుడు మన లోపల నుండి ఆ దివ్యమైన జ్యోతి మనకు దర్శనం అవుతుంది. దివ్య జ్యోతి మనకు దర్శనం అవుతుంది. చాలా మంది ధ్యానంలో వెలుతురు కనిపిస్తుంది, జ్యోతి కనిపిస్తుంది, దివ్యమైన అనుభవాలు కనిపిస్తాయి, ఫ్లాష్ లాగా ఇట్లా లైటింగ్స్ వస్తుంటాయి. ఇవంతా మనలో ఉన్నటువంటి వెలుతురు, మనలో ఉన్నటువంటి ఆ తేజ స్వరూపం. మనం అంటే అది, మనమంటేనే కాంతి స్వరూపం.
మనమంటే దేహం అనే స్వభావం నుంచి మారి మనమంటే దైవం, మనమంటే దివ్యం, మనమంటే తేజోమయం అది మర్చిపోయాం మనం. ఎప్పుడైతే మనము ఈ స్పృహతో ప్రాణం వదిలామంటే వచ్చే జన్మ బై బర్త్ ఎలక్ట్మెంట్ లైఫ్. చాలా మంది అంటుంటారు, ఏమంటారు, మనకు కపాల మోక్షం కావాలి అంటారు. కపాల మోక్షం అంటే ఏంటి? కపాల మోక్షంలో ఏం జరుగుతుంది మనకు? సో మన గురువులందరూ కపాల మోక్షం పొందాము అంటారు. విన్నారా పేరు మీరు ఎవరన్నా కపాల మోక్షం గురించి? మరి మామూలు వ్యక్తి ఎలా చనిపోతాడు? కపాల మోక్షం పొందిన వ్యక్తి ఎలా చనిపోతాడు? సో మనం గమనిస్తుంటాం, మన పెద్దవాళ్ళను చనిపోయేటప్పుడు గొంతులో కఫం నిండిపోయి ఉంటుంది. గమనించారా? గుర్ర పెడతాడు, అతను గుర్ర పెడతాడు, ఇలా లాక్కుంటాడు, ప్రాణం అలా లాక్కుంటాడు. గమనించారా మీరు? పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు ఇలా లాక్కుంటుంటారు. ఎందుచేతంటే ఈ జీవుడు సహస్రాన్ని బయటపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి అశుద్ధితో ఈ వాత పిత్త కఫాలు కర్మలే, ఇంకేమి కాదు. మనం ధ్యానంలో వచ్చిన వాళ్ళకి ఏం చెప్తుంటాం? బ్లాక్స్ అంటున్నాం కదా. వాట్ ఇస్ ది బ్లాక్? మన నెగిటివ్ ఉంది, బ్లాక్స్ ఉన్నాయి మనకు. వాట్ ఇస్ ది బ్లాక్? బ్లాక్స్ అంటే వాత పిత్త కఫాలే. మన శరీరంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ అంటే ఆ పూర్వజన్మలో చేసే కర్మలు ఈ జన్మలో ఎలా వస్తాయి, ఎలా సంక్రమిస్తాయంటే వాత పిత్త కఫాలు చెడిపోతే రోగాలుగా సంక్రమిస్తాయి మనకు. వాటి శుభ్రం చేయాలి, శుద్ధి చేయాలి. సో ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి చేస్తామో, ప్యూరిఫై అవుతుందో, ఈ జీవుడు సహస్రారం నుంచి బయట వెళ్తాడు. ఇచ్చా మరణం వస్తుంది, కపాల మోక్షం వస్తుంది. ఇలా వెళ్ళిన వాడే శ్రీ సదానంద యోగి. మన గురువు అయిన సదానంద యోగి ఎలా వెళ్ళాడు? కపాల మోక్షం పొందాడు, ఇచ్చా మరణం పొందాడు ఆయన. ఓ సుభాష్, పలానా రోజు నేను శరీరం వెళ్తానయ్యా, నువ్వు ఫస్ట్ సమాధి తయారు చెయ్యి. సో ముందుగానే ఆ ప్రాణం పట్టడానికి గ్రిప్ ఉంది. తను అనుకున్నప్పుడు తన ప్రాణం వదలగలిగాడు. అట్లా మనం ఈ మాస్టరీ అవ్వాలి. ఈ మనసుని మన ఆధీనం ఉంచుకున్నామంటే, మనం అనుకున్నప్పుడు మనం మనసు తెరిచామంటే, మన ప్రాణాన్ని మన ఆధీనం ఉంచుకున్నామంటే, మనం అనుకున్నప్పుడు మన ప్రాణం వదలొచ్చు. సాధ్యమైంది, గురువులా సాధ్యం చేశారు. ఇది చెప్పాడు, ఈ యోగమి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాణాపాన సమాయుక్తం, ప్రాణము అపానము సమానం చేయమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. తద్వారా సంపూర్ణమైన జ్ఞానం అంటే శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా సంపూర్ణమైన జ్ఞానం అవగతం అవుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది మనకు. మన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయండి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన నుండి పంచ ప్రాణాలు ఉన్నాయి. ఇందులో ప్రాణాపాన సమాయుక్తం చేయమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం శ్వాస మీద ధ్యాస పెట్టగా ఏమవుతుంది? శ్వాస స్థితమవుతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు స్థితిలైన ధ్యానం. ధ్యానం చేయడము కాదు, ధ్యానము జరుగుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా అదే చెప్పాలి, ధ్యానం చేయండి చెప్పాలి. ఎందుకంటే ఇది అర్థం కాదు కాబట్టి. ఇప్పుడున్న వాళ్ళందరూ అందరూ ఆల్మోస్ట్ పాత వాళ్ళు కనుక ధ్యానము చేయడము కాదు, ధ్యానము జరుగుతుంది. ధ్యానం చేయలేరు ఎవరు కూడా. ధ్యానం చేస్తున్నా నువ్వు ఉండవు. నువ్వు లేని స్వభావమే ధ్యానం. నువ్వు తీయేస్తేనే ధ్యానం. ధ్యానం తర్వాత వచ్చే స్థితి ఏంటి? ధ్యానం తర్వాత వచ్చే స్థితియే సమ ఆది. నియమం, యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఉత్తరగీత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అంటే, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ.
ధ్యాన కోటి సమోల్లయ. లయము ఈ సమాధి ఈక్వల్. ఆది అనగా ఆదికి సమానమైన స్థితియే. ఆదికి ఈక్వల్. ఆది వేరు నువ్వు వేరు కాదు అన్న స్థితిని పొందడమే ఆది. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ కోటి ధ్యానం సమోల్లయ. ఈక్వల్ అయిపోవడమే, లయమైపోవడమే. దానికి అడ్డుగా ఉన్నది ఏంది? అశుద్ధమైన మనస్సు. ఇప్పుడు నీరు బురదలో ఇలా తునికిసలాడుతుంటే మన ప్రతిబింబం కనిపిస్తుందా అండి? నీరు నిశ్చలమైతే ఆ బురదలో ఆ నీరులో ఉన్నటువంటి ఆ కలుషం అంతా కూడా కిందకి జారుకుంటే పైన నీరు తేటతెల్లమైనప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలానే ఈ దేహం మొత్తం నీరుతో కూడి ఉంది కదా, ఈ మనసు మొత్తం నీరుతో కూడి ఉంది కదా. దీన్ని నిశ్చలం చేయాలి, స్థిరముగా ఉంచాలి. లోపల మురికిని శుభ్రం చేస్తేనే మన లోపల ఉన్నటువంటి ఆ దివ్యుడు దర్శనం అవుతుంది. మనకు దివ్య దర్శనాలు చూడగలుగుతాం మనం. మనలో స్వభావం మారుతుంది. నేను అంటే దేహము కాదు, నేను అంటే మనసు కాదు, నేను అంటే తేజస్వరూపం అన్న ఎరుక మనకు ఇస్తుంది. నడిచే భగవంతుల్లా ఉంటాము. మనందరం కూడా అందుకోసం జన్మిస్తున్నాం. మనం మానవులకు పుట్టాం, మాధవులుగా వెళ్ళాలి. మనం శరీరం వదిలిన తర్వాత ఎలా అయితే జీవితం జీవిస్తామో అది ఇక్కడే జీవించాలి. ప్రతి మనిషి యొక్క ఆటల పాటలు, ఆర్థికము, డబ్బు, హోదా, పేరు, పదవులన్నీ దేనికోసము? సదా ఆనందంగా జీవించడమే కదా. ఇంక వేరేనే ఉందా? ఆనందం కాకుండా వేరేనే ఉందా? సదా ఆనందంగా జీవించడమే అంతిమ లక్ష్యం. దాని తర్వాత ఒక స్థితి ఉంది, అదే సాక్షితత్వం. అదే సాక్షితత్వం. మనము ధ్యానంలో ఏం అధ్యయనం చేస్తున్నాం? మనం ధ్యానం యొక్క ఎసెన్స్ ఏంటి? ధ్యానంలో సాక్షిగా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాస అన్న శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. మనం ధ్యాస 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 మీద సాక్షిగా వీక్షించడం, సాక్షిగా ఉండడం. ఎప్పుడైతే మనం కనుక సాక్షిగా ఉండడం మనం కనుక మాస్టరీ అయితే, నిష్ణాతులం అయితే, మనకి ఏం అవగతం అవుతుందంటే మన యొక్క పూర్ణాత్మ ఈ జీవాత్మను పూర్ణాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా ఈ జీవాత్మ గమనిస్తున్నాడు సాక్షిగా. ఆ పూర్ణాత్మను ప్రజ్ఞాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నారు సాక్షిగా. ఆ ప్రజ్ఞాత్మను పరమాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా సాక్షిగా. ఎప్పుడైతే మనం కనుక గమనించడంలో నిష్ఠాతులం అవుతామో, మాస్టరీ అవుతామో, అప్పుడు మనకు ఎరుక వస్తుంది. మనమే పూర్ణాత్మని, మనమే ప్రజ్ఞాత్మని, మనమే పరమాత్మ అన్న ఎరుక వస్తుంది మనకు. ధ్యానంలో ఉన్న ఎసెన్స్ అది. శ్వాస అనేది ఒక నావ లాంటిది మాత్రమే, ఒక పడవ లాంటిది. ఈ నదిని దాటడానికి, ఈ మానస నదిని దాటడానికి ఒక పడవ లాంటిది, ఒక తెప్ప లాంటిది. నది దాటిన తర్వాత తెప్పతో పని ఉంది మనకి ఏమన్నా? తెప్పని వదిలిపెట్టి ఆ తర్వాత ఏముందో వెళ్ళాలి. చాలా మంది చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏమంటే, మన మనసులో ఫిక్స్ అయిపోయింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేసి. మనము అంతర్ముఖం అవుతున్నాము, తిరిగి ఏం చేస్తున్నాము? టక్మని బయట చేస్తున్నాము, మళ్ళీ శ్వాస గమనిస్తున్నాం. మాస్టర్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమంటే, మనసు అంతర్ముఖం అయిన తర్వాత ఏ శ్వాస మనకు పని లేదు. అంతర్ముఖంగా ఏమి జరుగుతుందో దాన్ని గమనించాలి మనం. క్షుణ్ణంగా, సూక్ష్మంగా ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిస్తుండమే.
ఏ అనుభవం వచ్చినా, ఏమి జరుగుతున్నా, ఎటువంటి నొప్పి వస్తున్నా సాక్షిగా వీక్షించడమే ఆత్మ యొక్క తత్వము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? ఎస్ మాస్టర్ గారు, అద్భుతంగా ఉంది మీ యొక్క మీరు ఇచ్చిన జ్ఞానము. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో ఇప్పుడు ప్రశ్నలు మిత్రులారా. సో చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు మాస్టర్ శివాజీ గారు. సో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే కూడా ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క అనుభవమే జ్ఞానం. పిరమిడ్ కట్టడంలో నిష్ణాతులు శివాజీ గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. మేము ఇద్దరము కలిసి మాతార్ ఫౌండేషన్లో కానీ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. తర్వాత పిరమిడ్స్ కూడా ఆయన ద్వారా బెంగళూరులో చాలా విషయాల్లో నేను హెల్ప్ తీసుకున్నాను. మన కేంద్రంలో కూడా ఏదైనా పిరమిడ్ చేయాలన్నా, ఏదన్నా ఒక కొత్త పిరమిడ్ కట్టాలంటే కూడా ఆయన ఖచ్చితంగా నేను సంప్రదిస్తూ ఉంటాను. ఆ విధంగా ఆయన ఎంతో సన్నిహితులు, ఎంతో దగ్గరగా మేము వర్క్ చేస్తూ వచ్చాం. ఇక అదేవిధంగా ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని కూడా ఎంతో లోతుగా తెలుసుకున్నారు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, శ్వాస విజ్ఞానం అనేది కదా, శ్వాస విజ్ఞానాన్ని ఎంతో విరివిగా, ఎంతో విస్తారంగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన అందించిన జ్ఞానం కూడా చాలా తక్కువే. ఇప్పుడు అది చెప్పడానికి ఈ సమయం కూడా సరిపోదు ఆయనకి. ఓకే, నాకు ఆ విషయం తెలుసు. అయితే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. ప్రశ్నలు అడిగితే దానికి జవాబులు ఇంకా వస్తాయి. అయితే ఆయనలో ఉన్న జ్ఞానము ఎంతో లోతుగా ఉంది. ఇంకా సమయం సరిపోదు ఖచ్చితంగా, మనకున్న సమయం. కాబట్టి ఎవరెవరు ప్రశ్నలు ఉన్నాయో దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సో నేరుగా సార్తో మాట్లాడవచ్చు. ఎస్, మీనా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. శివాజీ సార్ కి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. పిరమిడ్ శక్తి గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, ఇంత జ్ఞానం ఉందా పిరమిడ్ గురించి తెలుసుకునేది అన్నంతగా అది చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మనకు దేవాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భగుడి, జ్యోతి, అభిషేకాలు ఎందుకు చేస్తారు, ఇలా ప్రతి ఒక్క విషయం మీద మనకి ఎంతో అంతరార్థాన్ని చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇప్పుడు సార్ కూడా నువ్వు పిరమిడ్ కడితే అది వాళ్ళకు జన్మరాహిత్యం అని సార్ చెప్తుండేవాళ్ళు. అవునేమో అని నాకు కూడా తెలియదు సార్, నాకు ఎప్పుడూ తెలియదు. ఈ రోజు కొత్తగా నేను ఆ విషయం తెలుసుకున్నాను. ఎందుకంటే మనము శ్వాస వదిలినప్పుడు మన ఆ చెడు ఆలోచనలను కూడాను వదిలేసినప్పుడు ఆ పిరమిడ్ అది దగ్ధం చేస్తుంది, కాబట్టి మనకు జన్మరాహిత్యం అనేది ఉంటుంది అనేది ఈ రోజు నేను ఆ విషయం తెలుసుకున్నాను సార్. తర్వాత ఇప్పుడు ధ్యాన యజ్ఞము చేస్తే అది 10 రోజులు మాత్రమే ఎనర్జీ ఉంటుంది, కానీ ఒక పిరమిడ్ కడితే అది నిరంతరము ఆ శక్తి ప్రవాహం ఉంటుంది. కాబట్టి అది ఇంకా పిరమిడ్ కట్టడం అంటే ఒక 100 యజ్ఞాలకి సమానం అని సార్ చెప్తున్నారు అనేది అది చాలా బాగుంది. తర్వాత వివేకానంద స్వామికి అది ట్రయాంగిల్ షేప్ కనిపిస్తే ఇది ఏమి అని అడిగినప్పుడు రామకృష్ణ పరమహంస ఇదే ఆ పరమాత్మ యొక్క స్వరూపము, ఎందుకంటే కింద అనేకము వెడల్పుగా ఉంటుంది, పైనకి ఆ యాంగిల్ ఒక ఉంటుంది కదా, అది ఏకం. కాబట్టి కింద అనేకము అంటే ఈ శరీరాలు అనేకము, పైన వచ్చినది ఆత్మతత్వము ఒకటే అనే విషయాన్ని కూడాను చాలా చక్కగా చెప్పారు సార్. ఎన్నో కొత్త కొత్త విషయాలు, అది అర్థాలు, అంతరార్థాలు మాకు చక్కగా తెలియజేసినందుకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ తండ్రి. శివాజీ గారు, ఈ మొత్తం జ్ఞానాన్ని కూడా మీరు తొందరలో బుక్ రాస్తే బాగుంటుంది. తప్పకుండా స్వామి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు వివరిస్తున్నవన్నీ కూడా ఒక బుక్ లో పెడితే నిజంగా అది ఎంతో సహాయపడుతుంది, అందరికి కూడా ఎంతో సహాయం అవుతుంది. తప్పకుండా స్వామి, తప్పకుండా. థ్యాంక్ యూ. ఎస్, సదస్యంగా మాట్లాడండి సార్. నమస్తే అండి శివాజీ గారు. నమస్తే సార్. మీరు ఇందాక ఫస్ట్ చెప్తా పిర్ అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యలో అన్నారు కదా. అగ్ని మధ్యం అంటే కరెక్టే సార్. ఇది పిర్ మిడ్ అనేది ఏ భాషలో ఉంది? మీరు చెప్పిన ఈ అర్థం ఎక్కడున్నది?
గ్రీకు భాషలో ఉంది సార్. గ్రీకు భాషలో పిర్ అని అంటే అగ్ని, మిడ్ అంటే మద్యం, అగ్ని మద్యం గ్రీకు భాషలో ఉంది. యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేసిందంటే పిరమిడ్ అంటే అది వీట్ కేక్ అని ఉంది దాంట్లో. అదే మీరు చెప్పింది నాకు కనపడలేదు ఎక్కడ, నేను చర్చ చేశాను. గ్రీకు భాషలో ఉందని చెప్పాను, విన్నా నేను కూడా. అదే కరెక్టే. కానీ అంటే ఇప్పుడు మళ్ళా నేను మామూలుగా పిరమిడ్ అంటే యాక్చువల్ గా పిరమిడ్ అంటే గ్రీక్ భాషలో పిరమిడ్ అంటే వీట్ కేక్ అని ఉంది. వీట్ కేక్ అదనమాట. అంటే అందుకని ఎక్కడ అదే అది రెండు అంటే పిరమిడ్ అనేది యాక్చువల్ గా మనకి మామూలుగా భూమి మీద కనపడే పిరమిడ్లు మనకు తెలిసిన ఈజిప్ట్ అనమాట. ఈజిప్ట్ కన్నా ముందే గ్రీక్ మెస్పటోనియా నాగరికతలో ఉన్నాయి, మెక్సికన్ లో. అక్కడ సూర్యుడికి ఒక పిరమిడ్ ఉంది, చంద్రుడికి ఒక పిరమిడ్ కూడా ఉందన్నమాట. అంటే మనం అంటే మీరు చెప్పిన థియరీ ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో నడుస్తుంది ఇది కాదన్న. అంటే పిరమిడ్ అంటే మీరు చెప్పిన అర్థం కోసం వెతికాను నేను, ఎక్కడ కనపడలేదు, అందుకని అడిగాను. రైట్. అంటే మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారని చెప్పడానికి. నేను చదివిన పుస్తకాల్లో, నా పత్రిక ఇచ్చిన పుస్తకాల్లో అదే పిరమిడ్ అంటే గ్రీకు భాషలో పిర్ అంటే అగ్ని అని చెప్పారు పత్రిక. సరే, ఓకే సార్, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు ఈరోజు మీరు విశేషంగా పిరమిడ్ శక్తి, పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్ ధ్యానము, దాని యొక్క ప్రయోజనాలు ఎంతో విస్తారంగా విశేషంగా తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మీ నుంచి ఇంకా ముందు కూడా కొన్ని సెషన్స్ ఈ యొక్క వేదికకు మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటే, మీకు సమయం ఉన్నప్పుడు మీరు చెప్తే ఖచ్చితంగా మేము సమయం తీసుకుని, సో ఇంకా ఎంతో జ్ఞానం మీ దగ్గర ఉంది, అది మేము తీసుకోవాలి. అది అందరికీ అందిస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ అంతర్ముఖ ప్రాణాయంలో మీరు దాంట్లో ఎంతో నిష్ణాతులు, అది ఎంతో సంపాదించారు. రవీంద్రరావు గారు దాన్ని కూడా రవీంద్రరావు గారు చెప్పండి సార్. శివాజీ సార్ గారు ఆంధ్రాలో సార్ ఇందాక పూర్ణాత్మ, ప్రజ్ఞాత్మ, పరమాత్మ అన్నారు. ప్రజ్ఞాత్మ అనేది ఇదే సార్ మొదటిసారి నేను వినడము, అది కొద్దిగా వివరించగలరా? ప్రజ్ఞాత్మ అన్నారు. ఇప్పుడు పవర్ ఉంది కదా, పవర్ ఎక్కడ తయారవుతుంది? శ్రీశైలం డ్యామ్ లో తయారవుతుంది. సో శ్రీశైలం డ్యామ్ నుంచి ఎక్కడికి వస్తుంది? సబ్ స్టేషన్కి వస్తుంది. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్కి వస్తుంది. ట్రాన్స్ఫర్ నుంచి ఇంటికి వస్తుంది. ఇంటి ఒక పవరు ఫ్యాన్ లో దూరితే ఫ్యాన్ గా తిరుగుతూ పనిచేస్తుంది, మిక్సీలో దూరితే మిక్సీగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ పట్టుకుని షాక్ పడుతుంది, ఆ శ్రీశైలం డ్యామ్ లో పట్టుకుని షాక్ పడుతుంది. అవునా? సో స్వభావం అంతా ఒకటే. సో ఎక్కడ పట్టుకున్నా షాక్ పడుతుంది, బట్ అక్కడ హైగా ఉంది, ఇక్కడ లోగా ఉంది. సో ఆ శ్రీశైలం నుంచి నెక్స్ట్ వచ్చే స్టేషనే సబ్ స్టేషన్. నెక్స్ట్ దాన్ని పూర్ణాత్మ అంటారు. నెక్స్ట్ వచ్చే ట్రాన్స్ఫర్ ప్రజ్ఞాత్మ. పూర్ణాత్మ, నెక్స్ట్ ప్రజ్ఞాత్మ, నెక్స్ట్ అంశాత్మ. అర్థమైంది కదా? సో ఎనర్జీ లెవెల్స్ అంతా డిఫరెంట్ గా ఉన్నమాట. సో ఈ పూర్ణాత్మలందరూ ఎక్కడుంటారంటే వీళ్ళందరూ కూడా హిరణ్య గర్భంలో ఉంటారు. హిరణ్య గర్భంలో ఈ పూర్ణాత్మల కూటమి హిరణ్య గర్భంలో ఉంటుంది. వాళ్ళ నుంచి అనేక రకాల ఆలోచనలు మనకు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు భూమండలానికి ఇస్తూ ఉంటారు. ఎవరిలో అయితే క్లీన్ గా ఉంటుందో, కొత్తగా సృష్టించాలని ఉంటుందో, వాళ్ళ థాట్స్ మనలోకి రీచ్ అవుతాయి. మనకు వాళ్ళు చెప్పిన విషయాలు మనకు స్పష్టంగా అవగతం అవుతుంది, వింటాం మనం. అది కల్మషంగా ఉంటే మనం ఏది వాళ్ళు చెప్తున్నది, ఏది మనసు చెప్తున్నది మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనకు ఇప్పుడు క్లీన్ గా ఉన్న బోర్డులో ఏం రాసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ రాసినటువంటి బోర్డులో ఏమి రాసినా అది గందరగోళంగా ఉంటుంది కదా. సో క్లీన్ గా పెట్టుకోవాలి ఈ బోర్డును క్లీన్ గా పెట్టుకుంటే ఒక ప్రజ్ఞాత్మ నుంచి వచ్చేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. మెసేజ్ కరెక్ట్గా వస్తాయి మనకు. మీకు అర్థమైంది కదా సార్? సో ప్రజ్ఞాత్మ,
పూర్ణాత్మ, పరమాత్మ, అంశాత్మ. సో మీకు మాక్సిమం వివరించాలని అనుకుంటున్నాను నేను. అర్థమైంది Yes. సార్. స్టేజ్ గా వచ్చినాయి అన్నమాట ఒక తర్వాత ఒకటి. అవును, అవును. ఓకే సార్, ధన్యవాదాలు. రైట్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మిత్రులారా, సో ఈరోజు అద్భుతమైనటువంటి జ్ఞానం తీసుకున్నాం. పిరమిడ్ శక్తి గురించి, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మా శివాజీ గారి నుంచి అద్భుతంగా తీసుకున్నాం. వాటిని ఒకసారి మళ్ళా ఈ వీడియో చూసి, ఈ వీడియో ద్వారా మనం మననం చేసుకోవాలి. శ్రవణం చేసుకున్నాం, ఇంటికి పోయాక దీన్ని ఈ వీడియో రేపు వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కూడా మననం చేసుకోండి. ఈ వీడియోను ఎంతో మంది పంపించండి, షేర్ చేయండి దయచేసి. ఓకే, ఆ విధంగా మనం సేవ కూడా చేయొచ్చు. ఈ వీడియోను అందరికి పంపించాలి. ఈ జ్ఞానము అన్ని చోట్ల దొరకదు. సో విశిష్టంగా మాస్టర్ వచ్చి చెప్పారు. ఇంకా మనం ముందు రోజుల్లో కూడా మాస్టర్ మళ్ళీ ఇన్వైట్ చేసుకొని ఇంకా కొన్ని క్లాసులు కూడా ఆయన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ జ్ఞానం తీసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంతర్ముఖ ప్రాణాయామం అనేది ఉంటుంది. అంతర్ముఖ ప్రాణాయామం అది అద్భుతంగా చేపిస్తారు ఆయన. సో అది చాలా చాలా అవసరం కూడా, అందరికీ తెలుసుకోవాలి. మన ధ్యానంతో పాటు అంతర్ముఖ ప్రాణాయామం కూడా అద్భుతంగా మనకి సహకరిస్తుంది ధ్యానానికి, లోతైన ధ్యానానికి. అది ముందు రోజుల్లో ఖచ్చితంగా ఓ సెషన్ మనం తీసుకుందాం సార్ దగ్గర. ఓకే, సో ఈ విషయము, ఈ జ్ఞానం యొక్క ఈ జ్ఞానం పంచుకోవడం అనేది ఇంతటితో ముగించి